తెలంగాణ అంబాసిడర్ మధుప్రియ. నీ పేరేంటి నవ్వొస్తుంది? ఎందుకు చేసావు ఇంత చిన్న పని, ఇంత చిన్న పొరపాటు ఎందుకు చేసావమ్మా? కరెక్ట్ కాదు. ఇంత మంచి ఫ్యూచర్ ఉంది, మంచి మంచి సాంగ్స్ పాడుతావు, మంచి మంచి ముద్దు ముద్దు మాటలు మాట్లాడుతావు, ఎలా చేసావు పని? చెప్తావుగా, కెమెరా ముందుకు రాగానే యాంకర్ ఒకటి అడుగుతున్న 10 చెప్తావు. మా నాన్న అంత కష్టపడి పెంచాడు, మా నాన్న సింగరేణి కార్మికుడు, మా అమ్మ ఎంత కష్టపడి పెంచింది, మా ఇంట్లో మేము ముగ్గురం ఆడపిల్లలమే చెప్తావుగా. ఇప్పుడు గుర్తుకురాలేదా? ముగ్గురు ఆడపిల్లలు గుర్తుకురాలేదా? కష్టపడి నాన్న గుర్తుకు రాలేడా? కష్టపడి పెంచిన అమ్మ గుర్తు రాలేదా నీకు? నీ వయసు ఎంత అని పెళ్లి చేసుకున్నావు? ఎవరో ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే లోకంలో ఎంతో మంది పెళ్లి చేసుకుంటున్నారు. అవన్నీ మాకు అవసరం లేదే. నీ గురించి ఎస్పెషల్ నీ గురించి నీ వీడియో తీసి పంపించాల్సిన అవసరం ఏంది? నిన్ను ఒక అలా అనుకున్నాం మేమేంది, మా తెలంగాణ మా స్టేట్ అంబాసిడర్ గా అనుకో ఇచ్చిందో తర్వాత సంగతి. మేము అనుకున్నది ఆడపిల్లల గురించి పాడుతుంది, ఆడపిల్లల గురించి సపోర్ట్ చేస్తాని. ఇప్పుడు ఇంత పాడి ఇంత మాట్లాడిన నువ్వే తప్పు చేస్తే రేపు పొద్దులు ఇంకెవరైనా మాట్లాడితే వాళ్ళకి పిలుస్తామా? మేము ఇవ్వం. చెప్పే మాటల మట్టుకే వీళ్ళంతా చెప్పేటోళ్ళంతా పెద్ద దేనికి వనికి రాదు. మీరు దేనికి వనికి అవు. నువ్వైతే చెప్పడమే ఆడపిల్ల అట్లుండాలి, ఆడపిల్ల అట్లుండాలి, నేను 9 మాసాలు మోసినా, నేను కూడా చదువుకున్నా, మా నాన్న, ఇవన్నీ కథలు మేము నమ్మినాం. అమ్మ నాన్న ఇంత మంది చూసుకుంటాను నమ్మినాం. ఇదేనా? ఆఫ్టర్ 2 years ప్రేమించిన వాడిద్దామని 18 ఏళ్ళు పెంచిన అమ్మ నాన్న నిలిచబెట్టేశాను. 2 సంవత్సరాల పచ్చమైన వాడి కోసం 18 సంవత్సరాలు పెంచిన మీ అమ్మ నాన్న వదిలిపెట్టేశావు. అర్థమవుతుందా నీకు? నీకు ఎలా చేయాలనిపించింది నాకు అర్థం కాలేదు. చెప్పేటి మాత్రం కోతలు కోస్తావైతే కెమెరా కూడా ఉంటే మొత్తం చెప్పావుగా. 6 టీవీలో నీ ఇంటర్వ్యూస్ చాలా ఉన్నాయి, చాలా చూస్తుంటాను నేను. చూస్తుండడం కాదు, నేను ఇండియాలో ఉన్నప్పుడు నీ మామూలుగా ప్రతి ఒక్కటి కాకపోయినా నువ్వు చేసిన దాంట్లో సగం మాత్రం నేను అటెండ్ అయ్యా. అంత పిచ్చి మధుప్రియ చెల్లి అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే నాకు తెలిసిన వాళ్ళకి చెప్పుకుంటా, మా చెల్లె ప్రోగ్రామ్ రాదు, మా చెల్లె పాడుతుందని. ఇదే నువ్వు చేసింది. నువ్వు ఎప్పుడైతే మీ అమ్మ నాన్న బాధ పెట్టావో అప్పుడు నువ్వు కాదు మధుప్రియ కాదు, తెలంగాణ మధుప్రియ కానే కాదు. నువ్వు కూడా అందరిలాంటి సామాన్యమైన ఆడపిల్లవు మాత్రమే. నీకు ఇప్పటిదాకా ఒక స్పెషాలిటీ ఉండే, ఆ స్పెషాలిటీ ఇప్పుడు పోయింది. నీ చేతులారా నువ్వు పోగొట్టుకున్నావు. ఓకేనా? కష్టపడి పెంచారు, సింగరేణి కార్మికుడు మీ నాన్న. ఇప్పుడు మీ నాన్న ఎవరికి ఎలా ముఖం చూపెట్టుకుంటాడు అదొకటి ఆలోచించినావా? మీ నాన్న ఎదురుపడితే ఎంతో మంది గౌరవించేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు. అప్పుడు మీ నాన్న ఏం సమాధానం చెప్తాడు? మదర్ నా బిడ్డ హైదరాబాద్ ప్రోగ్రాలు చేస్తా అని చెప్పేసి ఆడొక సిరా తీసుకుని చెప్తారా? నేనంటే నీకు బాధపడచ్చు, నేనంటే నీకు బాధ కలగవచ్చు, కానీ నువ్వు పడే బాధ కంటే మీ నాన్న మీ అమ్మ పడే బాధ చాలా ఘోరమైంది. వాళ్ళంతా బాధ పెట్టిను, నువ్వు బాధపడితే తప్పేం కాదులే. ఒకవేళ నేనంటే నువ్వేమనుకున్నా పర్లేదు, ఐ డోంట్ కేర్. నేను నీ గురించి మీ అమ్మ నాన్న వాళ్ళని, ఎందుకంటే అమ్మ నాన్న విలువైందో నాకు తెలుస్తుంది. ఎక్కడో ఇండియా విడిచిపెట్టి ఇక్కడికి వేరే దేశానికి వచ్చి ఉన్నాడు. అలాంటి అమ్మని ఎలా బాధ పెట్టాలనిపించింది నీకు? మీ చెల్లెళ్ళు ఎక్కడైనా ముఖం చూపెట్టుకుంటారా? కరెక్ట్ కాదు, నువ్వు కరెక్ట్ కాదు, ఆ శ్రీకాంత్ కూడా కరెక్ట్ కాదు. శ్రీకాంత్ నీకు చెప్తున్నా, ఒక 2 years ఆగలేవాను. ఒక 2 years మీ అమ్మ నాన్న ఒప్పుకోకుండా ఏం చేస్తారు అబ్బా వాళ్ళు ఎట్లా ఒప్పుకున్నావు? అబ్బాయి పేరెంట్స్ ఎప్పటికీ ఒప్పుకుంటారు. అమ్మాయి గురించి వన్ టైం ఒక్కసారి ఆలోచించుంటే నువ్వు ఇప్పటి హీరోగా. ఇప్పుడు నువ్వు హీరో అనుకుంటున్నావా? సెలబ్రిటీ చేసుకోండి, 0. నువ్వు 0నే, నీ పక్కకు ఉన్నామే 00. నేను చెప్తున్నాగా 00. మీరు వేస్ట్. అమ్మ నాన్న బాధ పెట్టిన వాళ్ళు మీరేం పైకి వస్తారా? అమ్మ నాన్న విలువ తెలుసా మీకు?
రేపు పొద్దున అమ్మ నాన్న లేనప్పుడు అప్పుడు ఏర్పడుతుంది అమ్మ నాన్న అంటే ఏందో. అంతేందుకు ఇప్పుడు మ్యారేజ్ అయింది కదా, ఏర్పడుతుంది, 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఏర్పడుతుంది. ఎవరు రారు ఎవరు చేయరు, అప్పుడు అందరు అనాథలా బతకాలమే. ఇంకా అయిపోయింది, మ్యారేజ్ అయిపోయింది, ఎలాగోలో బతుకుర్రు. కానీ ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా షేర్ చేయండి. మధుప్రియ చూసేంత వరకు షేర్ చేయండి. చేస్తారని నమ్ముతూ మీ నారా చందు. అమ్మ నాన్న మీద ప్రేమ ఉన్నవారు, నిజంగా మీకు అమ్మ నాన్న మీద ప్రేమ ఉంటే, అమ్మ నాన్న విలువిచ్చేవారైతే డెఫినెట్గా ఈ వీడియో షేర్ చేసి తిరాల్సిందే. ఇది ఒక నా గొంతుగా చెప్పట్లేదు, మన యావత్ తెలంగాణలోని అమ్మాయికి అభిమానించే అన్నలందరి తరఫున నేను చెప్తున్నాను అనుకోండి, చెప్తున్నాను కూడా. ఓకేనా? షేర్ చేస్తారని నమ్ముతూ నాగరాజ్ చందు. బాయ్.